హలో అండి. అయితే నిన్న ఫుల్ వర్షము గాలి అసలు బీభత్సంగా పడిందంట. ఇక పొద్దున్నే ఇంటి దగ్గర ఒక పని ఉంటే చేసుకొని ఇంక వండుకొని డైరెక్ట్ వంట తీసుకొని అయితే వచ్చేసి ఇక తిన్నాము. తినేసి అయితే స్టార్ట్ చేసినాము. ఇక మా కోళ్ళకి పెట్టేసిన తినేసినాము. కోళ్ళు కూడా నిమ్మలంగా అటు ఇటు తిరుగుతున్నాయి. ఇంకా నా ఎంట అని పడకుండా జర నిమ్మలంగా అటుపాటికి చెట్టు కింద తిరుగుతున్నాయి. నేను ఇంకా ఒక రౌండ్ వేద్దామని చెప్పి ఇప్పుడు టైం అయితే 1 అవుతుంది. ఒకసారి చెప్పినానా ఈ మండు టెండలో 12:53 అవుతుంది. ఎండలో తిరుగుతున్నాము, చూస్తున్నాము. రైతులకి ఎండ వాన గాలి ఇవన్నీ ఉండవండి. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇంకొక పని ఉంది. 3 వరకు మేము ఇంటికి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఎండని కూర్చుంటే అది అవ్వదు. కాబట్టి ఇంకా తిరగడానికైతే స్టార్ట్ చేసేసిన. ఫస్ట్ మన చెట్టుకా నుంచి స్టార్ట్ చేసిన. అయితే చెట్లు అది ఎట్లుందో ఏమో అంతా చూస్తా. నాతో పాటు మీరు కూడా చూడండి. అట్లనే ఏదన్నా ఇట్లా ఉంటే కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తా. మామిడికాయలు అయితే కొన్ని రాలిపోయినాయండి ఈ గాలి వానకి. ఇవైతే కొన్ని రాలినేటి తీసుకెళ్తా. ఇట్లనే ఎవరికైనా ఇస్తా, లేకపోతే ఇచ్చేస్తా. ఇంకా లేకపోతే అనే ఆప్షన్ లేదు. ఇంక వాటిని ఏం చేయలేము. ఈ కాయలన్నా తెప్పుకుంటానన్నా పచ్చళ్ళు గిచ్చళ్ళు ఏదైనా చేయొచ్చు. కానీ ఇక ఇవి అయితే పచ్చడికాయలే, పెద్ద రసాలు పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. అట్లనే ఫ్రూటింగ్ కూడా మస్తుంటుంది. కాయలు అయితే మంచిగా వచ్చినాయి. ఇంకోటి వర్షం పడ్డది కదా, వర్షం పడే వరకు ఇవి మంచిగా చెట్లన్నీ కూడా గ్రీన్గా, కొబ్బరి చెట్లు అయితే నీళ్ళు ఎక్కువ తాగినాయి కదా. గ్రేప్స్ ఇప్పుడు ఎట్లుందంటే నా ప్రాణం ఏడ చెట్టు దొరుకుతాడు పోయి చల్లగాడ కూలపడదాం అనిపించేటట్టుంది. అస్సలు కాలేదు. ఏసీలో తిరుగుతాం కదా, ఎండ తిరగాలంటే అబ్బా. మావాడేమో సన్ స్క్రీన్ పెట్టుకోమమ్మీ ఏం కాదులే అన్నాడు. సన్ స్క్రీన్ పెట్టుకున్నా కూడా భయం అనేది ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం మేము ల్యాండ్ క్లీన్ చేయించేటప్పుడు పండ్లు నట్టున్నాం నేను నా కొడుకు. ఇక మంచి ఎప్పుడు లేని ఎండ వచ్చిందంట ఆ ఇయర్. 100 years అదే అన్నారు కదా, 100 years ఒకసారి వచ్చింది. 100 years ఒకసారి వచ్చిందంటండి ఆ ఎండ. ఆ ఎండకు మేము అసలు ఎండ గిండ ఏం చూడలే. చెట్ల నీడ లేదు. ఏడ చెట్టు కింద తుండే, ఆ చెట్టు కింద తుండే, ఆ తాటి చెట్టు కింద కింద నీడ వస్తుండే. దాని కిందకి పోయినా కూడా పొయ్యి సెగన పెట్టినట్టే ఉండే. మొత్తం సాఫ్ చేపిస్తూ సెగకి, అది కూడా పొద్దున వస్తే రాత్రి వరకు. ఇక ఒక్కొక్కసారి రాత్రిలో కూడా తిరిగినాంలే. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అవసరానికి బోర్లు వేసేటప్పుడు కానీ అట్లా ఇట్లా నైట్లో కూడా తిరగాల్సి వచ్చింది. ఆ ఎండకైతే ఇప్పటికి మొన్నటికి 1.5 year 2 years పట్టిందండి మాకు ముందుది మళ్ళీ రావడానికి. ఇప్పుడు మళ్ళీ ఈ రోజైతే ఎండను అస్సలు చూస్తలేము. ఎందుకంటే మళ్ళీ పని ఉంది, వెళ్ళాలి. ఇంకా ఎండ వాన అనుకుంటే అసలు అవ్వనే అవ్వదు. సో వచ్చేసినాం. వాననా దబదబా చేయాలి, లేకపోతే ఫోన్ కూడా పనిచేయదు ఎండకి. జరసేపు ఆల్రెడీ ఇప్పుడే ఇందాక వచ్చింది నాకు అలర్ట్ ఇచ్చింది, అది టెంపరేచర్ అలర్ట్. జరసేపు హీట్ అయితే అది ఆరిపోతుంది కదా, ఆపోతుందిగా. కొంచెం టెంపరేచర్ హీట్ వచ్చేసిందంటే ఈ ఐఫోన్లతో కాదు ఒకటి మళ్ళీ ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ కూడా కావు. ఫ్రిడ్జ్లో పెట్టాలి, తీసుకుపోయి కార్లో ఏసీకి పెట్టాలి. అయితే ఈ మధ్య ఒక అమ్మాయి నేనైతే అండి మేము అక్కడికి వెళ్ళాము. ఎక్కడ అమ్మపల్లి శివాలయము, సారీ రామాలయం. నేను శివుడిని ఎంత తలుచుకోకపోయినా తలుచుకునేటట్టు ఇట్లా ఇట్లా అనిపిస్తుంటాడు. అట్లా నేను వెంటాల్సిన కొండకి వెళ్ళొద్దు అంటే నాకు అట్లా ఉండదు. అంటే వెళ్ళాలి అనే కోరిక అంతమందికి కలియుగ దైవం అంటే ఎంత ఇష్టం అండి, ఎంత ఆశ. ఎందుకు నాకు ప్రాణం గుంజదు. ఎక్కడున్నా రాముడు, హనుమంతుడు ఈ చుట్టూనే తిరుగుతుంటుంది ప్రాణం. ఇప్పుడే ఫుల్గా తిన్నాం కదా, తిరుగుతుంటే 2 చెట్లు తిరగగానే ఆయాసం వస్తుంది. చెమటలు చూడు, అది తట్టుకోలేని ఎండనా అది. అంటే మనం అది భరించుకోలేము. ఇక ప్రాణం చెట్టు కనిపిస్తే చాలు చెట్టు కింద పోతుంది, నీడకు అన్నట్టు. ఇగో మన కోళ్ళు అయితే మేము తినేటప్పుడు వేస్తే మంచిగా తిన్నాయి ఉన్నాయి. ఇట్లా అయితే అయింది పాలన. అయితే నిన్న రామాలయం దగ్గరికి వెళ్తే ఎంతమంది అండి అసలు గుర్తుపట్టడం, ఎంత ఇష్టం, ఎంత ప్రేమ. నేను ఒక జిల్లా అధ్యక్షురాలుగా పార్టీలో ఎంత చేసినా కూడా అంత అంటే నాకు గుర్తింపు వచ్చింది. చాలా పార్టీస్ వైజ్గా వచ్చింది. అంటే ఏ పార్టీ వాళ్ళని గుర్తుపట్టలేకపోవడము ఇట్లా అనేది లేకుండా, ఇట్లా గృహిణులు వాళ్ళు ఇళ్ళలో వాళ్ళు ఎక్కువ గుర్తుపట్టకపోతుండే, కొంతమంది గుర్తుపడుతుండే. ఇప్పుడైతే ప్రతి మహిళ గుర్తుపడుతుందండి. ప్రతి చిన్న బిడ్డలు అయితే నిన్న ఎంతమంది హగ్ చేసుకోవడము, వాళ్ళ ప్రేమ ఎంత చూపిస్తారు. అమ్మాయి మధ్య నువ్వు అసలు ఫుడ్ పెడతనే లేవు. డైలీ మేము మీ ఫుడ్ వీడియోస్ చేసి
మంచిగా ఎక్కువ ఎక్కువ వేసుకొని తినడం అలవాటు చేసుకున్నాం. ఈ మధ్య ఫుడ్ వీడియోస్ లేవు అంటారు. పప్పాయ చెట్లు ఇవి మనం తినలేదండి ఇంతవరకు. అది ఎప్పుడు వస్తుందో, అది తినే ప్రాప్తం ఎప్పుడు వస్తుందో తెలియదు. అవి వచ్చినప్పుడు ఇక మధ్యలో కోతులు, ఇగో ఇవి పునాసను అంటే ఇయర్ మొత్తం కాసే చెట్లు. ఈ 3 చెట్లు ఎంట్రన్స్లో ఇక్కడ పెట్టాం. ఎందుకంటే ఇయర్ మొత్తం మనకు కాయలు కాస్తుంటే ఎంట్రన్స్లో రాగానే ఒక అట్రాక్షన్ ఉంటుంది కదా. సో 4 చెట్లు, ఈ 4 చెట్లు పచ్చడికి, అట్లా ఫ్రూటింగ్కి, అట్లనే ఇయర్ మొత్తం కాసే చెట్లు అవి. అందుకే ఎంట్రన్స్ రాగానే అవి పెట్టాం. ప్రతిదీ మన వాళ్ళు చాలామంది మన ల్యాండ్కి వస్తే అసలు ఎంత మంచి ప్లాన్గా పెట్టారు. చెట్లు కూడా ఏ చెట్టు ఎక్కడ ఉండాలి. ఇటు సైడ్ తిరిగి చెప్పు మమ్మీ. ఎండలు డేంజర్గా ఉన్నాయి. ఎండ కోసం కొంచెం ఇటు మళ్తే కొంచెం మీద పడదానా. నాకు ఎట్లా టోపీ అంత సెటప్ ఉంది కాదు. అయితే ఎంత మంచిగా పెట్టారు చెట్లు, ఎంత బాగా పెట్టారు. ఎక్కడ ఏ చెట్లు రావాలా ఇవి పెట్టారు అని చెప్పి మన వాళ్ళు కొందరు మస్తు ఇంప్రెస్ అవుతుంటారు. మనలాగా చాలామంది ఫాలో అవుతారు కూడా. ఒకరైతే ఆ సీజన్ అండి మనంత భూమినే మనలాగానే ప్లాన్ చేసిరు. కొన్ని చెట్లు మాత్రం మిస్ అయినాయి. కొన్ని చెట్లు వాళ్ళకు దొరకలేదంట. మనం పెట్టినన్ని హోల్స్ ఉంటే భయం వేస్తుంది. మొన్న ఏమైంది తెలుసా అండి, మొన్న నైట్ నాగపాం, రేపు శ్రీరామనవమి అనగా ఆ రోజు నైట్ మన చెట్లకి పాము వచ్చింది. మంచిగా నాగపడగట్లా. అయితే ఇంక వాచ్మెన్ కుందేలకి నీళ్ళు పెట్టి నీకపోయిందంట. ఆ బ్లాక్ కుందేలు దాంట్లో ఉందంట పాము. ఆ బ్లాక్ కుందేలు ఉండే జాలీలో. ఇక అవతల దానికి వైట్ దానికి నీళ్ళు పోసిందంట. ఇక నల్లదానికి నీళ్ళు పోయినకి ఇట్లా వెళ్తే అన్నదట సౌండ్. అరే ఏందో సౌండ్ అని వస్తే నాగపాము పడగా. ఇక ఫోన్ కొట్టిండు, సాబ్ చాలా అదేంటిది నాగాయి సాబ్ పెద్ద పాము ఉంది ఇట్లా అని చెప్పి. ఈ చెట్టు కూడా బాగానే వచ్చిందనా, పచ్చగా వర్షం పడంగానే చూడు. అబ్బా అవి ఇరిగిపోయిన చెట్లు ఎట్లా వస్తాయో రాలేమనగా. ఇది కూడా కరేసి కట్టమని చెప్పాలి. ఈ చెట్లు బాగున్నాయి కావమ్మే, ఎటు వంగకుండా. ఇంకా తెలుసు. ఇక్కడ గోడ అడ్డం ఉంది కాబట్టి ఇటుకి ఏం కాలేవు అమ్మే. ఆ చివర దీన్ని కూడా కర్రేసి గట్టిపోయాలి. కర్రలు అన్నిటికీ చెప్పి తింటావా దానిమ్మ? ఉన్నాయా ఒకటి ఉంది, తిను. చిన్నదే లేవా ఉంచుదాం పెద్దగా కానీ. అయితే ఇంకా కుందేలకి నల్లదానికి నీళ్ళు పోద్దామని ఇట్లనే వరకు పుస్తనదంట అండి. ఇంకా ఫోన్ చేసిండు, వీడియో కాల్ చేయమన్నాం. వీడియో కాల్ చేసి ఇక్కడ పాములు పట్టేటోళ్ళు ఉన్నారా ఎవరో చూసినాము. అయితే ఇక వాళ్ళోళ్ళే మా వాచ్మెన్ వాళ్ళోళ్ళే ఫ్యామిలీ, వాళ్ళ రిలేటివ్స్ ఒక ఫ్యామిలీ ఉండే. ఆయన ఉన్నాడు మాకు తెలిసిన ఆయన. అబ్బా అరే తొండ చెట్టు చూడు మొత్తం ఎట్లా పడిపోయిందో. కొబ్బరి చెట్టు ఎట్లా ఉంగిపోయింది నాన్న గాలికి. కుంగిందా మీరు? ఇది దీన్ని ఎట్లా ఉంది మరి? దీన్ని చేయనీకి రాదు నాన్న, లేస్తుంది అమ్మా, కొంచెం కట్టాలి. అంత కట్టినా కూడా గుంజి ఇంకా పెద్ద కొయ్యేసి ఇట్లా కట్టాలి. ఇక ఆడేపిచ్చి గుంజిపియాలి. దానికి దీనికి గుంజిపిచ్చి కట్టిద్దాం. జర్రన గుంజిపిస్తే అట్లా గుంజి కడితే కొంచెం పెరిగేదన్నా స్ట్రైట్ పోతుంది. ఈ కాయ అయితే కొంచెం పెరిగింది. పైనాపిల్ ఇట్లా చూసి కింద అటు ఇటు చూస్తుంటే ఇట్లా కళ్ళు షేక్ అవుతున్నాయి. ఎట్లా అంటుంటే ఎండకి అవి ఇగో ఇట్లుంటా చూడండి. పాపం రైతులు వరి కోసేది ఎప్పుడండి? ఎర్రటి ఎండకి. మా అమ్మ కూడా చేసుకుంటా నా చిన్నప్పుడు వరి నాట్లకి కోతలకి. ఇట్లా ఈపులు అయితే మా అమ్మకి ఇట్లా నల్లగా అయిపోయి ఇట్లా బొబ్బలు వచ్చేది. ఇప్పుడు షర్ట్లు వేసుకుంటారు అందరూ రైతు కూలీలు, కానీ అంతకుముందు షర్ట్స్ వేసుకోకపోతుండే, ఉత్తగా అట్లనే పోతుండే. పప్పి మంచి ఐడియా, నేను కూడా ఒక షర్ట్ వేసుకుంటే బాగుండే కదా. అవును కావమ్మే, షర్ట్ తెచ్చుకోవాల్సింది, మస్తు ఉంటుండే. కార్లో డ్రెస్ ఉన్నట్టుంది నాన్న. ఇంకా డ్రెస్ ఏమొద్దులే ఇప్పుడు. ఆ కాయ అంతదా కర్ర ఏది? ఏ కాయ అమ్మే?
అబ్బా ఓముని అంత ఎత్తు ఎట్లా ఎగిరినావురా? అదేమెత్తు నాయన అదేమెత్తింది మస్తు ఎత్తు ఎగిరినావు. అయితే 2 మునక్కాయలు వెళ్ళాయండి. ఇక నల్లదానికి అడిగి పోతే ఇట్లా అనగానే ఇంకా నీళ్ళు పోద్దామని చూస్తే లేచిందంట. ఇంక ఫోన్ చేసిండు వీడియో కాల్. మేము చూసినామండి. సేమ్ చెయ్యి కంటే జర్ర తక్కువ ఉండొచ్చు, చెయ్యి అంత ఉండొచ్చు. పడగైతే ఇంతనే మంచిగా ఇట్లా నల్లగా ఇట్లా ఉన్నాయి. చూసినా దాని సౌండ్ వీడియో కాల్లో ఇట్లా సౌండ్ వస్తుంది. అని ఫోన్లో కూడా దాని బుస్స కొడుతుంది, అది కొడుతుంది ఇట్లా ఇట్లా. అయితే ఇట్లా ఉంటే ఏం చేసిండు ఇక ఆయన ఇంకొక ఆయన తెచ్చారుగా కర్ర అడ్డం పెట్టి ఈ ర్యాబిట్ని తీసేసిరంట. అంతకుముందు పాపం మరి ఎప్పుడు పోయిందేమో ర్యాబిట్ని కలిసిలేదంట. అదేందేమో ఈ చిత్రం. మరి కలిసి అది సంజీవుడు అయిందే ఏమో అర్థమైతలేదు కానీ గంట అయిందంట వాళ్ళకి పోయి. ర్యాబిట్ సంజీవుడు అంటే సంజీవి తిన్న వాళ్ళు సాగు ఉండదు. అట్లా మన కుందేలు ఏం రాసుకోవాలంటే మృత్యం చేయాలి. అది మంచిదే అయిందేమో మమ్మీ, కరవలేదేమో. అది దేవుడు పామేమో లేకపోతే. అయితే ఇక మనల్ని నవ్వుతారేమో దేవుడు పాము అంటే. నిజమంటే నేను కొన్ని నమ్ముతా. నీకు ఈ విషయాలు షేర్ చేసుకుంటా చూడండి. మీకు దేవుడు పాములు ఉంటాయండి. పాములు ఏదైనా కూడా మన నమ్మకాన్ని బట్టి యద్భావన తద్భావతి. ఇప్పుడు ఏమి లేకపోతే మన నాగ పూజలు, పుట్టక పూజలు, నాగపడగలకు పూజలు ఇవి ఎందుకుంటాయి చెప్పండి? మనం దేవుళ్ళకి ఇప్పుడు దేవుడి కాడికి పోతాం, కొబ్బరికాయ కొడతాం, హనుమాన్, రామ, శివ ఇట్లా మొక్కుతాం. అవన్నీ మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ పెంచుకున్నవే. మనం అవన్నీ చూసుకుంటూ వచ్చినాం కాబట్టి మనకు అవే నమ్మకాలు, మనకు అవే ఉంటాయి. అవన్నీ నిజాలు. ప్రకృతి ఎంత నిజమో, పంచభూతాలు ఎంత నిజమో, గాలి, నీరు, నిప్పు ఇవన్నీ ఎంత నిజమో అవి కూడా నిజం. దేవుళ్ళు అనేది నిజము. కొంతమంది హేతువాదులు అట్లా ఇట్లా అని ఏదో సంగతి చెప్తుంటారు. వాళ్ళ వరకు వస్తే వాళ్ళు బొంగులో పోతారు. ఇక సచ్చినట్టు మొక్కుతుంటారు. ఫస్ట్ ఏదో కొంతమంది ఊరేగిన వాళ్ళని కూడా నేను చాలామంది చూసిన. అయితే అదే విషయం నేను దేవుడు పాము అనుకున్నా. మునగాకు దింపుతా చెప్తాను. నాకు మునగాకు కావాలి. రాముడు తోటి కావాలి. తోటి మునగాకు దింపుకుంటా. అయితే అండి చాలాసేపు ఉందంట. గంట అయిందో ఎంతసేపు అయిందో మరి అది ఎప్పుడు పోయిందో వాచ్మెన్ కూడా తెలియదు. ఇక ఏం చేసిండు కర్ర అడ్డం పెడితే ఆ పాము అటుంది కదా డోర్ తీసేది, జాలీకి డోర్ ఉంటుంది కదా తీసేది. ఆ డోర్కి అడ్డం పెడితే పాము ఇంకా అక్కడ ఉంది. కుందేలు మెల్లగా బయటకు వచ్చేసిందంట. ఇంకేం చేసిండు డోర్ దగ్గరకు వేసేసి దానికి మంచిగా ఒక బండ అడ్డం పెట్టేసి ఇక వెళ్ళిపోయిండు. నైటు మాకు 6:30 చెప్పిండు. తర్వాత 8:30, 9 అట్లా ఇంకా బంద్ చేసి కోళ్ళు లోపలికి వేస్తాడుగా. వేసేసి పొద్దున్నే మీరు వచ్చే వరకు అయితే నేను వెయిట్ చేస్తా, ఇట్లనే ఉంచేసి పెట్టేస్తున్నా అని చెప్పిండు. దోటి కట్టినావా నిన్నే? అయితే చెప్పిండు. ఇక సరేలే మేము పొద్దున్నే వస్తామని చెప్పినాం. ఇక ఇట్లా నల్ల కుందేలు దాంట్లో ఉందనంటే ఇంక మేము షాక్ అయినాం. అరే కుందేలు దాంట్లో ఉండడం ఏంటి, కుందేలకి ఏం అవ్వలేదంటే ఏం కాలేదు సార్, మస్తు హుషారుగా ఉంది, ఏం కాలేదా అన్నాడు. ఒకవేళ కాటేసినా కూడా పొద్దున వరకు ఏమన్నా అయితే ఇంకా మనకు పొద్దున వరకు తెలుస్తుంది. ఇప్పుడు వరకు అయితే ఏం లేదు, సరే ఇంక నేను పోయి పడుకుంటున్నా అన్నాడు. ఇక సరే పో అని చెప్తే ఇక అట్లనే రాయి పెట్టేసి ఇక పొద్దున్నే మేము వస్తాంలే చూసుకుంటాం అనుకున్నాం. ఇక నిన్న పొద్దున్న కదా మొన్న పొద్దున ఇక మొన్న పొద్దున ఇక నిన్న మనకు లేచి నుంచి పూజలు క్లీన్ చేసుకోవడం అవే ఉన్నాయి కదా. అయితే ఇక పొద్దున్నే లేదు చూస్తే అండి 6 గంటలకే వెళ్ళి చూసి సార్ ఇది ఇంట్లో పాము లేదని చెప్పిండు. అరే ఎక్కడ పోయిందనంటే ఇంకంతా మొత్తం ఇక అది ఇది అన్నీ దేవులాడి చదిరి అంతా చూసిండు. కానీ ఎక్కడా లేదండి పాము, వెళ్ళిపోయింది. అట్లయింది. ఇక మేము అనుకున్నాం ఏమో దేవుడు పాము వచ్చినట్టుంది అనుకున్నాం. అయితే దేవుడు పాము ఇంత పిచ్చా అని మీరు అనుకుంటారేమో. నేను దానికి కూడా చెప్తా. ఈ కొమ్మ వీకేస్తున్నా. చెట్టిలో కదా పొద్దురికి పాముకి అయితే ఏం కాలేదండి. పాముకి అంటున్నా మన కుందేలకి.
రాముడు ఏం తోటిగట్టు సావే ఈ నిచ్చెనెక్కి తీసుకోదా మెల్లగా డాడీ ఎక్కుతారు వాళ్ళు సాలుగా అరే కింద ఉండేది నీకు చూసుకోలేదే కింద ఉండేది చూసుకోలేదు దానికి ఇవి కూడా పెద్ద పెద్ద కొమ్మలు అవుతాయి ఇవి ఇక మేము ఎందుకులే రావడం అని చెప్పి ఇంక మొన్న రాలేదండి అట్లా అయింది. అయితే పాముది ఎట్లా అంటే నేను చూసినది ఒక ఫ్యామిలీ చెప్తా అండి. వాళ్ళకేమో ఇట్లా పాముది వాళ్ళ వంశం వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారింట్లో వాళ్ళ అత్తమ్మ ఉన్నప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ అత్తమ్మ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి ఊర్లో వాళ్ళ ఇంట్లోకి చుట్ట అది ఏంటిది అన్నం వండి పెడతారు చూడండి పక్కకి కుదురులు అంటారు ఊర్లలో. అట్లా అన్నం కూరలు వండి పెడుతుంటారు కదా పక్కకి వండినాక కుదురు పైన అట్లా పెడుతుంటే అట్లా కుదురులు ఎక్కువ వచ్చి చుట్టుకొని పడుకునేదంట పాము వాళ్ళ ఇంట్లో. ఆమె నా ఫ్రెండ్ వాళ్ళ అత్తమ్మ కాక వాళ్ళ అత్తమ్మ అట్లనే చూసుకుంటుండేదంట, మాట్లాడేదంట. ఏం వచ్చినావా సరే పడుకో ఇక అనడము, ఇంట్లో పాలు పోయడము, ఇట్లా పెట్టడము. అట్లనే పాముకి ఇంకా స్థావరం వాళ్ళ ఇల్లు. అట్లనే అయిపోయింది. వాళ్ళ కోడలు వచ్చింది ఆమెకి తెలుసు. మళ్ళీ ఇంకొక ఆమె కోడలు అనేట ఆమె నా ఫ్రెండ్. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అత్త వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు అక్కడ ఇంట్లో పుట్ట కూడా మొలిసినుండే. ఇల్లు కట్టేటప్పుడు ఇంకా పుట్ట గిట్ట అంతా తీసేసిరు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఆమె ఏం చేసింది, చక్కగా పూజలు గీజలు చేయకుండా ఇట్లా వదిలేసింది మా ఫ్రెండ్ వాళ్ళ అత్త. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏ పండగ అయినా, ఏ కార్యమైనా, పెండ్లైనా, పండగ అయినా ఏదైనా ఫస్ట్ వాళ్ళు పుట్టకు పోయి పాలు పోయాలి. చీకట్లో 4 గంటలకే లేచి బోరింగ్ దగ్గర కానీ బావి దగ్గర కానీ పోయి చల్లనీళ్ళు 4 బిందెలు చల్లనీళ్ళు పోసుకొని, భార్యాభర్త ఉంటే భార్యాభర్త, లేకపోతే సింగిల్గా ఉంటే సింగిల్గా ఇట్లా పోసుకొని పుట్టకు అదే తడి బట్టలతో వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని మొక్కొని తర్వాత వాళ్ళ ఇంట్లో ఏ కార్యమైనా చేయాలి. అట్లా వాళ్ళది ఉండే. అయితే ఆమె చేయలే, మా ఫ్రెండ్ వాళ్ళ అత్త చేయలే. అట్లా చేయక ఏమైందంటే ఇక మొత్తం ఇంట్లో ఒక దోషంలాగా అయిందంట. ఇంట్లో ఇంకా అది పూల కొట్టేసి పుట్ట ఇల్లు కట్టుకుర్రు. తర్వాత అంతా ఏ బాగలేకుండా ఇట్లా ఉండే. ఇక వాళ్ళకి చెప్పిర్రు, ఇది అమ్మ ఈ దోషం ఉంది అది ఇది అని చెప్పి చెప్పిరంట. చెప్తే ఇవన్నీ నమ్మాలండి. నేను చెప్పేటివన్నీ నిజంగా నేను కళ్ళారా నేను చూసినవి. మీరు చూసుండొచ్చు మీ లైఫ్లో ఏడన్నా, మీకు కాకపోయినా ఎవరికైనా చూసుండొచ్చు. ఇక ఆమె అట్లా చేయకుండా ఇట్లా అయ్యేవరకు ఫస్ట్ వాళ్ళ కొడుక్కి మంచి గాలే అంతా ఏదో ఇట్లా అయిపోయింది. మళ్ళా ఇంకో కొడుక్కి పెళ్ళయింది, నా ఫ్రెండ్ పెళ్ళయింది. ఇక ఆమెకి బాబు పుట్టిండు. వాళ్ళైతే అన్నీ చేసిరండి. ఇంక వాళ్ళకి ఏమైందంటే భయం అయ్యి వీళ్ళ పెళ్ళప్పుడు ఇక అన్నీ చేసిరు. వాళ్ళ అమ్మోళ్ళకి ఇట్లనే వాళ్ళకి ఇట్లా అయిందంట. అంటే వీళ్ళ అమ్మోళ్ళే మొత్తం అన్నీ చేపిచ్చిర్రు, మంచిగా చేసిరు పిల్లని. ఇక ఫస్ట్ కొడుకు పుట్టిండు. కొడుకు పుట్టాండి మొత్తం పామే, స్కిన్ అది వదులుతారు చూడు కుసం పట్లగా అట్లా. ఆ పిల్లగాడు ఏడ్చిన పామే, అట్లా చేసిన పామే. ఇక వాళ్ళైతే మొత్తం ఇంట్లో శివలింగము, పాము, లింగం పైన ఎప్పుడు అవేంటిది అభిషేకం చేసుకుంటూ పాముకి ప్రతిదీ వాళ్ళు ఏదన్నా ఇట్లా పెట్టుకుంటూ అన్నీ ఇట్లా చూసుకుంటూ చేస్తుంటే అప్పుడప్పుడు కోపంగా ఉన్నప్పుడల్లా ఇప్పటికి కూడా నాగుల చవితి రోజు వాళ్ళు మర్చిపోయారు అనుకోండి, ఇక ఆ పిల్లగాడికి మొత్తం ఇట్లా వచ్చేస్తాయి. చూస్తే పాము కనిపించినట్టే, పాము పైన ఇట్లా కనిపిస్తుంది అండి బట్టలుగా ఇట్లా కలర్ మారి. అట్లా నా కళ్ళతో నేను చూసిన. ఎన్నిసార్లు నేను ఆ బిడ్డని ఇట్లా పట్టుకొని నా కళ్ళతో నేను చూసిన. పుట్టినప్పుడు చిన్నప్పుడు అయితే కళ్ళు కూడా బూడిది కలర్ కళ్ళు, ఎప్పుడన్నా ఏడ్చినప్పుడు ఇట్లా వస్తే అట్లా సత్యంగా వాళ్ళకైతే చూపెట్టింది. ఇక మంచిగా వాళ్ళు ఎంతైతే తలుచుకుంటూ పూజ చేసుకుంటూ నాగుల చవితికి కానీ ఇంట్లో ఏ పండుగ చేసుకున్నా నాగమ్మని గుర్తు చేసుకొని
ఫస్ట్ నాగమ్మకు పూజ చేసుకొని తర్వాత అన్నీ అంటే వాళ్ళ నాగదేవుడికి పూజ చేసుకొని తర్వాత వాళ్ళు ఇల్వేలు పూజ చేసుకొని అట్లట్లే చేసుకుంటుంటారు. తర్వాత మంచిగా అయిపోయింది. అంతకుముందు వరకు వాళ్ళ వంశంలో మొత్తం ఏది లేకుండా ఏం లేదనుకోండి, ఇప్పుడు ఇక్కడి నుంచే వంశం స్టార్ట్ అయింది అన్నట్టు అయింది. అట్లా కొన్ని కొన్ని ఉంటాయండి. కొంతమంది ఏమో అట్లనా ఇట్లనా అంటారు. కొంతమంది వేరే మతంగా ఇట్లా ఉన్నవాళ్ళు ఏమంటుంటారు, రాళ్ళకు రప్పలకు మొక్కద్దు చేయొద్దు అది ఇదని. అది తప్పు. ఎప్పుడైనా కూడా వాళ్ళు ఇష్టం ఉంటే వాళ్ళు కొలుచుకొని, అది మనకు సంబంధం లే. ఎవరి మతం వాళ్ళది, ఎవరికి పుడితే ఎవరెవరు పుట్టుకతోనే వస్తాయో వాళ్ళు మొక్కుంటూ వెళ్తారు. నీది అది కాదు ఇది కానీ. కొంతమంది అయితే మరీ అండి మారుస్తుంటారు ఇంటికి పోయి, మీది అట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా మారుర్రి ఇట్లా చేయరి అని చెప్పి. ఇప్పుడు నేనున్న ఒక హిందూ అయ్యకు పుట్టిన, ఇంకో దగ్గరకు పోయి ఏదన్నా చెప్పుకున్న ఆ దేవుడు నాది ఇది మతం అని అంటే అది ఎట్లా అంటే ఎంత వరస్ట్గా ఇద్దరు అయ్యలు ఉన్నట్టే. ఒక అయ్య పుట్టి ఒక పేరు చెప్పొద్దు. మనం ఒక అయ్య పుట్టినాం, మనం ఈ మతంలో పుట్టినామంటే ఇదే మనది. ఇక సత్య వరకు నువ్వు ఏదో కావాలని వచ్చిపోయి నువ్వు దేనికోసమో, కొంతమంది అయితే కొన్ని రిజర్వేషన్స్ కోసం చేస్తుంటారు. సరే నేను అందరినీ అనట్లేదు, కొంతమంది నేను చూసినవి నేను విన్నవి నా కళ్ళారా చూసినా నేను చెప్తున్నా. కొంతమంది అట్లా చేస్తుంటారు, అది చాలా తప్పు. ఇంకొంతమంది మారిపోయి రిజర్వేషన్లు అన్నీ వర్తిస్తుంటాయి, మళ్ళీ నాది అది ఇది అని తోకలు చెప్తుంటారు. ఇక నువ్వు మారిపోయినావు, నీ ఫ్యామిలీని మార్చిపడేసినావు, నాది ఈ మతము అందులో ఉన్నా అన్నప్పుడు ఇంక నువ్వు నీ అయ్యేది ఎందుకు చెప్తావు? ఇక నీ కులం ఎందుకు చెప్తావు? కులం లేదు కదా. మళ్ళీ ఇది చెప్తారు కొందరు, నువ్వు ఆ మతాలు ఎవరికి ఈ పేరు చెప్పొద్దు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అయ్యకు పుట్టి ఒక మతంలో ఒక అయ్యకు ఒక అయ్య డాష్ పుట్టి ఇంకొకటి పేరు నేను ఇది అని చెప్పుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే అది ఎవరి ఇష్టం వాళ్ళది. నా అభిప్రాయం అయితే ఇది క్లియర్గా. ఇది చూడండి ఎంత మంచిగా అయిందో. అయితే ఎవరైనా మేము హట్ అయ్యామో లాంటి అనుకోకండి. ఎవరెవరి అభిప్రాయం అది. నా అభిప్రాయం నేను చెప్పిన. ఎవరిని హట్ చేయాల్సిన ఉద్దేశం నాకు లేదు. అట్లా హట్ చేసినా నాకు ఏం రాదు, అట్లా అని లేదు. నా అభిప్రాయం నేను క్లియర్గా చెప్పిన. ఎందుకంటే మారాలండి, ఖచ్చితంగా మారాలి. మనకు కూడా ఉండాలి, ముందు చూసుకోవాలి. కొన్ని మంచిదని చెప్పే ధైర్యం ఉండాలి, చెడ్డదని చెప్పే ధైర్యం ఉండాలి. మోడీజీ ఉన్నాడు, మన దేశానికి మంచిది. ఆయన ఉంటేనే మన దేశం ఈరోజు ఇట్లా ఉంది. ఎక్కడెక్కడ యుద్ధాల్లో ఆడ ఈడ ఎంతో మొత్తుకొని ఎట్లా చచ్చిపోతా ఉన్నా. గ్యాస్ కొరతలు అది ఇది అంటారు కానీ గ్యాస్ కొరతలు వందలు హోటళ్ళల్లో వాడే వాళ్ళకి లేకపోతే ఆటోలలో వాళ్ళకెళ్ళే కొరతలు ఉన్నాయి కానీ ఇండ్లలో వాళ్ళకి ఎవరికి కొరతలు లేవు. నేను కామన్గా ఏదో పార్టీ గిట్టి అని నేను చెప్పట్లేదు, కామన్ మహిళగా చెప్తున్నా. ఏ కొరత లేవు. ఈరోజు గుండెల నిండా నిద్రపోతున్నాం, మనం బేఫికర్గా పడుకొని నిద్రపోతున్నామన్నా కూడా మన ప్రభుత్వం మంచిగా ఉంది కాబట్టి. అంతకుముందు రాత్రి బౌళ్ళు బార్డర్స్లో పేలుతుండేనంట. ఇప్పుడు అట్లా ఓని పేల్చడానికి గుద్దలు దమ్ము కావద్దు, భయం ఉంటుంది కొన్నిటికి. మా రాముడు ఇట్లా అంటుండు, నాకు ఫ్లోలో ఇట్లా వచ్చేసినాయి, ఏమనుకోకండి. అబ్బా అవును, మనం కింద నుంచి వచ్చినాం, మనకు అన్ని మాటలు ఇక అంతే. మనం అట్లా ఇప్పుడు లాస్ట్ టైం గొడవ అయినప్పుడు కూడా మొత్తం ఇప్పి మరీ చూసి చంపింది ఉన్నాయి. ఇక అవన్నీ అక్కడ వరకు మనం వెళ్ళకూడదు. కొన్ని అనేది ప్రతి ఒక్కరికి, ఉప్పు కారం తినే వాళ్ళకి, మనం భారతీయులు మనం అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మండుతుంది. ఇప్పుడు నిన్న మన దురంధర్ మూవీ వచ్చిందండి. పురంధరేశ్వరి మా అక్క కడిగి పోయింది నా కథ. అయితే దురంధర్ మూవీ వచ్చింది కదా, చరిత్ర తెలుసుకోవాలి, నోట్లు రద్దు అయింది. అట్లనే ఎక్కడ ఉంది నాన్న? లేదా ఇంకో ఫోన్లో ఉందిలే, పెట్టుకుంటా ఆడ వరకు కార్లో. డ్రెస్ మీద ఇంకో కార్లో అందులో ఉంది, ఇంకో ఫోన్ పౌచ్లో ఉంది. అరే నాయన చెట్టు చూడండి, మా వాడు ఇట్లా చూపిస్తానే నేను చూస్తలేను నానా ప్రాం. అవునా? చిన్న గెల ముచ్చట కూడా అసలు వస్తాయారా కాయలు గిత్తెట్టుకోని పూత వచ్చిందంటేనే ఆనందం మమ్మీ. చాలా అవి ఒక మంచి వచ్చిందండి అసలు. అయితే దురంధర్ మూవీ అండి. నోట్లు రద్దు ఎందుకు చేశారు? పుల్వామా దాడి ఎట్లా అయింది?
మన లాస్ట్ సర్జికల్ స్ట్రైక్ ఎట్లా అయింది, ఆర్మీ ఎంత సమస్యలు ఫేస్ చేసింది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా వాళ్ళకి ఫ్రీడమ్తోని ఇప్పుడు ఎట్లా ఉన్నారు, సొంత నిర్ణయాలు ఎట్లా తీసుకోగలుగుతారు. దేశంలో మోడీజీనే ఉండాలి అనడానికి కారణాలు. అట్లనే అదేంటిది మన కాశ్మీరీ ఫైల్స్, దాని చరిత్ర ఏంది, అసలు కొన్ని అనేది అది మనం ఎవరో చెప్పుకున్నాయో, ఎవరో సినిమాలు తీసినాయో, ఎవరో మాట్లాడుకునేవి కాదండి ఇవి చరిత్ర. ఈ చరిత్ర అనేది ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన చరిత్ర. కొన్ని అంటారు ఏంది, ఏం బీకిండు, ఏం చేసిండు ఆయనుండి అని చెప్పి. మూర్ఖులు, అర్ధ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇట్లా అంటుంటారు. మంచిగా చాలామంది చదువుకున్న వాళ్ళు కానీ చాలామంది పార్టీస్కి అతీతంగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కోరుకునేది మోడీజీనే. అట్లనే దురంధర్ మూవీ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. నిజానికి నేను కూడా ఇంకా చూడలే, కొన్ని క్లిప్స్ ఊరికే అందులో వచ్చే ట్రైలర్స్ అవి ఇవి చూసిన. అట్లనే ఇంకా మా వాళ్ళు చాలామంది చూసారు, వాళ్ళందరూ చెప్తుంటే ఇట్లా చూసినా కానీ మాకు టైం దొరక వెళ్ళలే. మీరు కూడా మాకు కూడా టైం దొరకలేదు అని అనకండి, టైం చూసుకొని మీరు వెళ్ళండి, నేను కూడా వెళ్తాను రేపు వెళ్ళండి. కొన్ని మన పిల్లలకి చరిత్ర చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మన పిల్లలకి చూపెట్టాలి, కొన్ని తెలిసి ఉండాలి అంతే. దేశంలో ఏమేమి అయిందనేది తెలిసి ఉండాలి. ఇట్లనే మూసుకుంటూ అందరినీ పూసుకుంటూ అందరినీ రాసుకుంటూ ఇట్లనే వెళ్తా ఉన్నాం అనుకోండి, ఉనికి లేకుండా పోతుంది. నీ ఉనికి అనేది లేకుండా పోతుంది. దానికోసం ఖచ్చితంగా మాట్లాడాల్సిందే అంతే. ఏది ఏమైనా కూడా మాట్లాడాల్సిందే, చేయాల్సిందే. సరే, అది నెక్స్ట్ డే తర్వాత మాట్లాడదాం. ఇక్కడ వరకు అయితే కొన్ని చెప్పిన మూవీ అయితే చూడండి. ఇక మళ్ళీ లేవు మన చెట్టు అది కాయలకైతే స్టార్ట్ అయిందండి. ఇటు రాను నా చెట్లల్లో, నీకు కూడా నీడ, నాకు కూడా నీడ. అయితే ఎంతవరకు వచ్చినా అది అట్లా అయిందని చెప్పిందా ఆ అమ్మాయి, అది దేవుడిది. ఇంకొకరు చెప్తా ఎగ్జాంపుల్, ఎవరిదో ఎందుకండి, నాకు జరిగినట్టు నేను చెప్తా. నాకు దేవుడు ఇట్లా మాట్లాడతాడు. అయితే అండి, నేను చిన్నప్పటి నుంచి మొత్తం హనుమాన్ని ఎట్లా అంటే చిన్నప్పుడు తెలవక ఆదివారం తినకపోయేదాన్ని నాన్ వెజ్. తర్వాత అది వెనక వైర్లోనే చూసుకున్నాను. తర్వాత మా పంతులు ఏమన్నాడు తెలుసా, మీకు తెలియకుండానే ఇయర్స్గా చిన్నప్పటి నుంచి మా పుట్టిదాని ఏజ్ అంతప్పటి నుంచి అనుకోండి, తెలిసినప్పటి నుంచి ఇయర్స్గా సండే తినడం మానేసిన. సూర్యభగవానుడికి అంట చాలా పవర్ అంట, చాలా మంచిదంట. కానీ నేను హనుమాన్ కనుకొని మానేసిన. కానీ నేను ఎవరికి అనుకుంటే అది ఉంటుంది ఆటోమేటిక్గా. నేను చేసేది కూడా ఆయనది కూడా ఇట్లా ఉంటుంది కదా, అట్లా అని చెప్పిండు తర్వాత ఆయన. అయితే అట్లా ఇంకా సండే ఎప్పుడు తెచ్చుకున్నా ఇంట్లో కూర సండేనే తెస్తుంటా. ఇక పెళ్లి కాకముందు ఎక్కువ శాతం అసలు నేను తినకనే పోయేదానండి. మీరు ఇంత తింటారా అంటారు, కానీ తింటే ఫుల్గా తింటా, తినకపోతే ఏదైనా నేను కామన్గా తింటా. వెజిటేబుల్స్ కానీ, కారం అన్నం కానీ, చికెన్ మటన్ ఏదైనా సరే. అట్లా సండే ఫస్ట్, తర్వాత తెలిసినాక ట్యూస్డే మానేసిన. తర్వాత పెళ్ళైనాక ట్యూస్డే సాటర్డే కూడా హనుమాన్కే అన్నారు. పెళ్ళైన కొత్తలో కర్మలగట్టు పోయినంటే, కర్మలగట్టు చాలా ప్రాచీనమైందండి. ఇండియాలోనే ప్రాచీనమైన గుడి ఏదైనా ఉందంటే కర్మలగట్టు హనుమాన్ టెంపుల్. 400 BCలో కట్టిన టెంపుల్ అండి. అయితే ఎంత పవర్ఫుల్ టెంపుల్ అంటే దేశంలోనే ప్రాచీనమైన టెంపుల్ మన కర్మలగట్టు హనుమాన్ టెంపుల్. ఇది ఎంతమందికి తెలుసో తెలియదో కానీ చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. ఇప్పుడు మేము ఎక్కడికైనా టెంపుల్ చూస్తే మేము పురాతనం అనేది సెర్చ్ చేస్తాం. ఏవైతే పురాతనంగా ఉన్నాయో 1000 years 2000 years, మొన్న శివాలయంకి 2000 years బ్యాక్ టెంపుల్కి వెళ్ళాం, మొన్న 1000 years బ్యాక్ టెంపుల్. ఇట్లా అంటే పురాతనం చూస్తూ ఉంటాం. కానీ మనం మొదలు మన ఇంటి దగ్గర మన ఎల్బీ నగర్ సరౌండింగ్లో కర్మన్ఘట్లో హనుమాన్ టెంపుల్ని ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రతి హిందూ ఫ్యామిలీ కర్మన్ఘట్లో మీరు వెళ్ళండి. మీ పాదం మోపాలి, మీ మనసు పెట్టాలి, మీ భక్తిని అక్కడ పెట్టాలి. మస్తు పాజిటివిటీ, మస్తు మంచిది, చాలా మంచిగా ఉంటుంది. అయితే మీ అందరికి ఇంకోటి ఏంటంటే ఆది పురుషు సినిమా ఉంది కదా ప్రభాస్ గారిది, దాని ఓపెనింగ్ కూడా కర్మన్ఘట్లోనే జరిగింది, కర్మన్ఘట్ టెంపుల్లో. ఆమమ్మే ఆ డైరెక్టరు కర్మన్ఘట్కి వచ్చి అక్కడ, ఎందుకంటే హనుమాన్కి సంబంధించిన సినిమా అని చెప్పి అక్కడి నుంచి చేయాలన్నట్టు. చూడండి, బాలీవుడ్ వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర తెలుసు, మన దగ్గర ఉన్న వాళ్ళకి అదే రా, దగ్గర ఉన్న వాళ్ళకి తెలియదు. ఇంటివాడి ఇల్లు తెలియదంట. ఇంట్లో నీకు మహాపురుషుడు ఉంటే ఇంటోడే తెలియదంట ఈడు ఎంత గొప్పోడని.
బయట వాళ్ళందరూ గుర్తిస్తారు కానీ ఇంట్లో లాస్ట్ గుర్తిస్తాడంట. అది అట్లా తప్పు. ఎప్పుడైనా సరే మనది మనం గర్వంగా చెప్పుకోవాలి, ప్రౌడ్గా చెప్పుకోవాలి. కర్మనగట్ట హనుమాన్ టెంపుల్కి ఒక్కసారి వచ్చినామంటే అక్కడ సాక్షాత్తు ఆ దేవుడే ఉన్న చరిత్ర అది. మొత్తం అప్పట్లో గుడులన్నీ కూలగొట్టేస్తూ హిందూ గుడుల్ని ఇట్లా కూలగొట్టడమే పనిగా పెట్టుకొని కూలగొడుతూ ఇట్లా మన కర్మనగట్టు గుడి దగ్గరికి వచ్చిరంట. వచ్చి ఇంకా గుడి కూలగొట్టడానికి వాళ్ళు అంటే అన్నీ సిద్ధం చేసుకుంటుంటే లోపటి నుంచి ఒక సౌండ్ వచ్చిందంట. అరే నువ్వు గుండె రాయి చేసుకో తర్వాత కూలకూడదు, ఫస్ట్ నువ్వు గుండెని రాయి చేసుకో తర్వాత కూలకూడదు కానీ అని చెప్పి వచ్చిందంట. మన్ గట్, మనసుని గట్టిగా రాయిలాగా చేసుకో అప్పుడే నువ్వు రాగలవని. ఆ వాయిస్ని ఒక్కొక్కరికి గుండెలో కూడు ఉడికిందంట. ఇక మన వల్ల కాదని చెప్పేసి వెళ్ళిపోయారు. అక్కడ పెద్ద 12 శిరస్సుల నాగో ఏదో ఇట్లా కాపులా ఉందనేది మన చరిత్ర, కర్మన్ఘట్ చరిత్ర. మీకు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసి చదవండి. అట్లనే సరౌండింగ్లో ఉన్న వాళ్ళు, సరౌండింగే కాదు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ, అట్లనే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు, హనుమాన్ భక్తులు, రామ భక్తులు, హిందూస్ ఎవరైనా సరే కర్మన్ఘట్ ఒక్కసారైనా మీరు దర్శించుకోవాలండి. రాముడికి అయోధ్య ఎంత ప్రాధాన్యమైన ప్లేసో అట్లే ఇది కూడా హనుమాన్కి. రాముడికి అయోధ్య అని ఎట్లా అంటాం దేశంలో, హనుమాన్కి కర్మన్ఘట్ అండి. కొండగట్టు కర్మన్ఘట్ తర్వాతనే కొండగట్టు కూడా మంచి ఇది. గండి చెరువు మనకు కడపలో ఇట్లా ఉంది. ఒక దగ్గర ఒక్కొక్కటి ఉన్నాయి కానీ చాలా పెద్ద పెద్దవి. కాకపోతే నెంబర్ 1 అనేది అయితే కర్మన్ఘట్టే. ఇగో అన్నీ వచ్చి చుట్టూరు చూడనా చల్లగా నిల్చోంటి వచ్చి అవి కూడా తెలుసుకుంటాయి ఎట్లా నిల్చుంటాయా. ఇంకోటి రాగానే వస్తాయండి, పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ చెమటలు బట్టి ఈపులో తడిసిపోతుంది. ఏగో అట్లా అయితే ఇది పోదాం రానన్నా. చూసావా వర్షానికి నీళ్ళు ఇట్లా పారితే ఎట్లా వచ్చాయి చూడు. ఈ గడ్డన్ని ఏదో సముద్రం గడ్డన ఇట్లా ఉంటాయి చూడు. మేక పెంటికలు వచ్చినాయి అడికించి. మన రాబెట్ పెంటికలు అవి. ఏడు చూడు వెనకాల పిందులన్నీ రాలుతున్నాయి కదా. అయ్యో అంత గాలి వచ్చింది చూడండి. ఇవి మంచిగా ఉండేవి ఎందుకు తెంపడం అనుకుంటున్నా కానీ, కాకపోతే ఇవే అండి మంచిగా పచ్చడికి బాగుంటాయి. పచ్చడికైతే ఈ కాయలు బాగుంటాయి. 2 కాయలు తెంపుకుంటా అంటే మామిడికాయలు కింద పడ్డాయి అన్నీ. మరీ చిన్నవి ఎందుకు అనిపిస్తాయి, 2 కాయలు దొరుకుతున్నాయి. పెట్టాము ఈ టైం హార్వెస్టింగ్ ఉన్నాయి. ఏమైందా ఫోన్లో అయితే ఖరాబ్ చేయవు కదా. ఏం చేయాలి అది చూసావా క్రమశిక్షణ తయారైంది. శనిగాడు సోంపుగాడు వేయడం.
సన్నిగాండి సొంతగాండి చేసిన 4 రోజులు పెట్టి ట్రైనింగ్ ఇచ్చిండు మా వాచ్మేను. సన్నిగాడు కాస్త సొంపుగాడు అయ్యిండంట, కోళ్ళను కొరకుండా అయ్యిండు. విజ్జుడు రోషగాడు, అంతకుముందు రెచ్చిపోతుంది. ఈ రోషగాడు వెనక రోషగాడు నా మీదకి వస్తుందా? ఇది అమ్మవారి పుంజ అన్నాం. ఇంకా రోషం బాగా ఎక్కువ అయిపోయింది ల్యాండ్లీగా. నాకేంద్రపై తిరిగి కానీ మరి మల్లెపూలు వచ్చినాయండి కొన్ని. అయితే ఆ దేవుడి కాడ ఆగింది కదా నాది, చెప్తా. ఈరోజు ముచ్చటే మొన్న మన వాళ్ళు అమ్మా అసలు ముచ్చటే లేదమ్మా అన్నారు. చెప్తా అట్లనే మొన్న మార్చి గురించి అడిగినా కూడా దానికి కూడా క్లారిటీ ఇస్తా. అట్లనే ఫుడ్ వీడియోలు మిస్ అవుతారంట, అస్సలు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా దానికి కూడా ఇస్తా. నిన్న మొన్న ఏంటంటే జర ఏదో పనులు ఉండడం, టయానికి లేకపోవడము, అటు ఇటు తిరగడము ఇట్లుంటుండే కొంచెం. అదే ఇక మీ దగ్గర దాచడం ఏంది కానీ ఒక జాగా కోసం చూస్తున్నాము. ఇక మన వాళ్ళు కూడా పోయిన కడల్లా చాలామంది గుర్తుపడతారు. ఇక దానిలో తిరగడంలో ఇట్లనే తిరగడము, అలసిపోయి రావడము, ఇంకా అట్లనే పడుకోవడం, అక్కడ పక్కడ బయట ఉంటే బయటనే తినడం ఇట్లా అవుతుంది. అట్లని పెట్టలేకపోయినా, అది కూడా 2-3 రోజులే మిస్ అయింది అంతే. పెద్ద మిస్ అని కూడా ఏం లేదు, కానీ అదేది కూడా మిస్ కాకుండా చూస్తా. అయితే నా హనుమాన్ పవర్ గురించి చెప్తా మీకు. అయితే చిన్నప్పటి నుంచి ఇట్లా ఉండే కదండి నేను. నాకు ఏదైనా సరే నేను ఇట్లా అనుకున్నాను అంటే, ఒకటి కనీసం చదివేటప్పుడు బుక్స్లో చదివేటప్పుడు కూడా సార్స్ ఏమైనా టకటక టిక్కులు పెట్టేసి వెళ్ళినా కూడా నేను అప్పటికప్పుడు నేను తెలుసుకోలేకపోయినా తర్వాత నేను ఇట్లా ఆలోచించుకుంటే, ఇట్లా 6th సెన్స్ అంటారుగా, ఇక అట్లా అనుకోండి, ఆలోచించుకుంటా ఉన్నప్పుడు ప్రతిదీ నాకు ఆన్సర్ దొరికిపోతుంది. ఇప్పటికైనా సరే మీరు నమ్మండి, నమ్మకపోండి, మీరు చూసే కెపాసిటీ మీకు ఉండాలి. కానీ మీ ఇష్టదైవం మీకు ఎప్పటికప్పుడు మీకు మెసేజ్ అంటే యూనివర్సల్ అంటారు కదా, అది మీకు ఆన్సర్ ఇస్తూనే ఉంటుంది. మీరు చూడగలిగే కెపాసిటీ మీకు ఉండాలి. ఇప్పుడు నాకు ఏదైనా సమస్య లేదా సంతోషం లేకపోతే ఏదైనా సరే ఇట్లా ఉంది అంటే, నేను ఇట్లా పోతుంటే కనీసం ఈవెన్ ఒక కారు పైన వెనక కారు అయినా సరే హనుమాన్ బొమ్మతో ఇట్లా పోతుంటే ఒక సందేశం ఉంటుంది. ఒక ఆటో అయినా సరే ఇట్లా వెళ్తుంటే ఒక సందేశం, వెళ్తుంటే ఒక గోడ మీద రాత అనుకోండి, ఏదైనా సరే ప్రకృతి మనకు అందిస్తుంది. మనకు కావాల్సిన ఆన్సర్ మనం చూడగలిగితే ప్రకృతి మనకు అందిస్తుంది. ఇట్లా చాలామందికి ఉండొచ్చు, మీరు గమనించుకోవాలి. మీకు అవును నిజమే అమ్మ చెప్పిందని అనుకుంటారు. ఇంకోటి వీడియో ఎంతమంది అయితే చూస్తారో వాళ్ళందరూ మీరు ఇంక మీదట నాకు మాట ఇవ్వాలి, ఇంక మీదట నన్ను ఆంటీ అనొద్దు. నా వీడియో చూసే వాళ్ళందరూ కూడా సూపర్ ఆంటీ లాంటి కామెంట్స్ కూడా వద్దు, అమ్మ అనే అనండి. అది మంచి పిలుపు. అమ్మ అనడం ఒక అమ్మకి అంటే భారత మాత అమ్మ అనుకుంటాం మన భారతదేశాన్ని. ప్రతిదీ గోవుని అమ్మ అనుకుంటాం. ప్రతిదీ ఒక అమ్మ అనేది ఒక మంచి వర్డ్ అండి. ఈ ఆంటీలు అస్సలు కొంతమంది మన లెక్కనే దునపోతలు లెక్క ఉంటారు, ఆంటీ అంటుంటారు. గదేమో వాడేమో అదేమన్నా మన ఇంట్లో పుట్టి పెరిగిన పదమా? మన ఇంట్లో మన వాటిల్లో పుట్టిన పదాలు చాలా ఉన్నాయి కదా, అమ్మ, చిన్నమ్మ, అక్క, పెద్దమ్మ లాంటివి. అవన్నీ వాడుకుందాం గొప్పగా. అలాంటి పాడమల వర్డ్స్ కొన్ని తీసి పడేద్దాం. మీకు కొంతమందికి అట్లనే నచ్చుతుందిలే కానీ కొంతమందికి నచ్చదు. సరే నాకైతే నచ్చదు. అట్లుంటే ఇంకా నేను మంచిగా ఉంటుంది. అయితే మొన్న మొత్తం ఈ చెట్టుది కట్ చేసిండు, మల్బెర్రీ చెట్టుది. దీనికి ఆ మల్బెర్రీ కాయ చూసుకొని మా వాచ్మెన్ దీనికి వచ్చిందని చెప్పిండు. తీరా వచ్చి చూస్తే ఏం లేదు. ఇగో మన చెట్టు వాటర్ యాపిల్ చెట్టు అయితే మొత్తం విరిగిపోయిందండి, సగానికి విరిగిపోయింది. రాత్రి వచ్చిన గాలికి మంచిగా ఇట్లా కట్టించి ఇట్లా పెట్టాలి. అబ్బా ఇక్కడ చూడండి, మన లిచ్చీ చెట్టు అయితే మొదటికి విరిగిపోయిందండి. అయ్యో నాన్న, ఇది ఇగురు కూడా రాదు నాన్న. ఇంకా అయిపోయిందండి. అయ్యో ఎంత పెద్ద చెట్టు రా, ఎంత బాగా వచ్చిందో మీ మధ్య. ఇది రావడానికి కూడా ఎంత టైం పట్టింది. చెట్టు కూడా టైం బట్టి ఈ మధ్య మంచిగా వచ్చింది. ఇంకా చెట్టు పచ్చగానే ఉంది. అవును నాటిపిద్దాం నాన్న, ఒకవేళ వస్తుందేమో చూద్దాం. నేను అదే అన్నా, మీ అందులో నుంచి ఏరేమన్నా వస్తుందా? పెట్టిపిస్తే ఏమవుతుంది? వస్తుందో ఏమో, పుడుతుందేమో. రాముడు ఎందుకంటే ఇది ఉంది కదా మమ్మీ. ఒకవేళ రావచ్చేమో, వస్తే వచ్చింది లేకపోతే లేదు. అనేది ఎండిపోయినట్టు ఇట్లే ఉంటుందా గట్టిగా?
మన వాళ్ళు చెప్పండి ఎవరికైనా ఐడియా ఉంటే ఇట్లా ఇప్పుడు ఇగో ఈ చెట్టుని పెడితే వస్తుందా, బతికే ఛాన్స్ ఉందా అసలు? మన వాళ్ళు చూసే వరకు వాళ్ళు చెప్పే వరకు మేమైతే పెడతాము, ఇప్పుడు పాతిచ్చేస్తాము అని చెప్పండి. వేస్ట్ యూజ్ లేదు, ఇంకా అది పోయినట్టే అంటే మేము ఈ ప్లేస్లో వేరేదో పెడతాం. వస్తే వచ్చింది పోతే పోయింది, ఇక పెట్టలేదు చూద్దాం. ఇగో కాయలు కూడా అన్నీ రాలిపోయినాయి, చాలా చెట్ల కాయలు అయితే రాలిపోయినాయి. ఇప్పుడు ఈ వర్షం చాలా నష్టం అండి రైతులు. వర్షము రాకుంటే ఒక నష్టం, వచ్చి ఇంత ఎక్కువగా వస్తే మళ్ళీ అదో నష్టం. వర్షాకాలంలో వస్తే ఏం నష్టం లే. ఇగో కాలం తప్పు వస్తే ఇట్లనే. ఇగో ఈ టైంలో మామిడికాయలు అన్నీ రాలిపోవడము, వరి చేలల్లో ఇబ్బందులు రావడము, ఎన్ని పడుతుంటుంది వరి, ఇక వాటికి ఇబ్బంది. అబ్బా సగం నేను ఇది పెడితే రాదా? पूरा टूट गया अम्मा, वो नहीं आते, नहीं आता वो, खत्म हो गया पूरा, यहाँ से झाड़ से खत्म हो गया। अच्छा झाड़ था ये, पैसा टूट गया भगवान ने, बहुत तूफान थी ना रात में, तूफान बहुत थी रात में. అది రాదంటండి మా వాచ్మెన్ చెప్తుండు. అట్లనే నిన్న ఏమైందంట, సీతాగాలి కాదంట, సీతాగాలి కాదు, మొత్తం ఇట్లా సుడిగాలి లెక్క వచ్చిందంట, ఇట్లా తిప్పుకుంటూ వెళ్ళే. ఇంకా పైన ఎక్కువ భారీగా ఉండేసరికి గాలికి అది ఇట్లా తిరిగి తిరిగి ఇరిగిపోయింది. అది ఏ బాధనా అట్లా, అసలు చాలా చెట్లకి ఏమన్నా ఇట్లయితే. డాడీ చెట్టు చూడు డాడీ, ఇది మామిడి చెట్టు, అది వంగినట్టుంది, అది ఏమన్నా. ఇగో ఆ మూల దానికి కూడా ఇగో మన నీళ్ళలో పారికి వచ్చినాయి. అవును, ఇగో ఎన్ని నీళ్ళు చూడు, ఈ కాయలు కొట్టుకు తడి తడిగా ఉంది. నీళ్ళు మొత్తం పారి ఇగో కాయలు కూడా కొట్టుకొచ్చి అంత పారినాయండి. ఇగో మాడికాయలు లేని వాళ్ళకి ఇవే కొబ్బరి వేసుకుంటారు. కానీ ఇంత గాలిని తట్టుకునే అంటే చెట్లు ఎంత స్ట్రాంగ్ అయినాయి మమ్మీ. పెద్దగా అయినాయి నాన్న. అమ్మా ఇగో ఇడు కూడా లేచిపోయింది కర్ర. ప్రతి చెట్టు చూసుకోమను. కావాలంటే తీసుకోమని వడియాలకి నాకు వేసుకునేటట్టయితే. ఆయనకు వస్తూనే ఉంటాయిగా, చేలో ఉండే మనిషి. అమ్మా इसकी कढ़ी अच्छी बनती है अम्मा, ఏది कढ़ी अच्छी बनती है इसकी. भिंगा देने का, भिंगा के फूल गया उसको पीस के, हाँ उसमें मसाला वसाला डाल देने का पूरा मटेरियल, उसको ऐसा मिला देने का पूरा, ऐसा मिला के ऐसा मार देने का, ऐसा रख देने का. इधर प्याज जीरा टमाटर वो ये क्या बोलते राई राई पूरा डाल के ऐसा मटेरियल पूरा बना के उसमें पानी डाल देने का, नीलू डालने के बाद में वो अच्छा ऐसा ऐसा आता उबलता. उसके बाद इसका ऐसा रख के इधर पानी में हाथ डुबा के ऐसा रख के ऐसा 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 वड़ा वड़ा जैसा और ऐसा डालने का. వడనా? हाँ मालूम है, हाँ अच्छा लगता पानी है. नहीं, नूने नहीं, तुम्हारा पानी है ना. वो ऐसा वड़ा जैसा करके बड़ा जैसे ही डालना, वो कर्री में डालना. हाँ कर्री में डालना. आहा. वो कर्री में ऐसा पकड़ना, ऐसा डालना, ऐसा 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 करके ऐसा डालना.
वो कढ़ाई में डाले तो अच्छा खौलता वो खौलाने का वो बड़ा बन जाता, बहुत बेस्ट लगता। अच्छा వడలా हाँ सुपर लगता, एमकूरा अच्छा रहता। మినపడలు మటన్ మస్తు ఉంటుంది तेलुगु अम्मा में మటన్ కాదు అమ్మే మసాలా అవి ఇవి వేసి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ టమాటా అవన్నీ వేసి पूरा ఓ పక్కన కూర టైప్ మసాలాలు అన్నీ వేసి చేయాలంట నీళ్లు పోసి చెప్తాడు మా వాచ్మెన్ అయితే మస్తు చెప్తాడు सुपर बनता మా ఊరిలో వస్తాయి अम्मा, बहुत गजब लगता। అయితే చేప పిల్లలు కర్రీ చేస్తా అంటుండు మా వాడితోని तुम एक बार करो ना, तुमको कोई मालूम है वो पूरा रेसिपी कर लो, मैं वीडियो लेता हूँ। हाँ ठीक है करेंगे। అబ్బా, పప్పి हाँ, ఆయన భాష చెప్తున్నా కథం అయ్యా खत्म हुआ। కథం ఎండకి అబ్బా ఇట్లా చేస్తుంటేనే అలాంటి డాడీ ఎండకి తట్టుకోలేక స్నానం చేస్తున్నట్టున్నాం, కష్టం తెలుస్తుంటదా నీళ్ళు పోసుకున్నట్టున్నాం ముఖం మీద. गर्मी में अच्छा चीज रहता है मैंगो। ఏం చేస్తున్నావు రావుడు అమ్మా वो पापड़ बनाने के लिए अच्छा धूप है ये पापड़ ये बनाने के लिए అబ్బా నీడ ఉంటే ప్రాణము ఇట్లా కొట్టుకుంటుందేమో నాన్న అరటికాయలు ఏమన్నా అర్రే ఇంకో గల్లెలు ఇది గెలెల్లి పువ్వు కూడా అయింది మమ్మీ, ఇంత పెద్దగా వచ్చేసింది. మనం ఎప్పుడు ఆశకు వస్తామో అప్పుడు రావు మమ్మీ, వదిలేస్తే వస్తాయి. అదే కదా ఈ పువ్వు ఇంకా అవసరం లేదు నాకు దానికి గెలెట్స్ పప్పి ఉండని అమ్మ, వడలు చేస్తా నెక్స్ట్ ఈ లైన్లోనే చేసేద్దాం, లైన్లోనే దింపి అప్పటి వరకు ఖరాబ్ కాదు. చేసినాగా ఒకసారి అలా లైన్లోనే చేయము, ఇంటికాడే ఉంది. ఇంట్లో చేద్దాం అందుకుంది రానా ఇప్పుడు వస్తుందా? ఇట్లా పైకి లేపు అంతే ఈజీ లేపు నాన్న అట్లనే అది. ఈ అంటు పువ్వులు అవి తీసి వడలు చేసుకోవాలండి. ఒకప్పుడు ఏం తినకపోతుండే, ఇప్పుడు అందరూ అల్ల విటమిన్ ఉంది, ఇంట్లో ప్రోటీన్ ఉంది, ఇంట్లో ఐరన్ ఉంది, దానిలో కాల్షియం ఉంది, దానిలో ఇది ఉంది అది ఉంది అని చెప్పి కరోనా టైం నుంచి అయితే ఇంకా ఎక్కువైపోయింది. ఈ చెట్టు మాత్రం వస్తలేదండి, మేము ఎదురు చూసే ఏకైక చెట్టు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు షాకిస్తుందో మరి. అరే ఇక్కడ కాయలు చూడన్నా ఎన్ని రాలిపోయినాయో. ఈ చెట్టు హనుమాన్ పాలు మొత్తం పోతున్నాయిందిగా. చల్లగా కూర్చున్నా ఆంజనేయ అమ్మా ఎడగొడుతుందా అయితే అండి ఇక్కడ ముచ్చట చెప్తే మా వాడికి ఎండేమో లేచిపోతుంది. అయితే ఇవన్నీ అక్కడక్కడ ఉన్నాయి కొన్ని కాయలు. ఇక ఎండకి వంగి లేచి ఓపిక లేదు, ఎందుకంటే వంగి లేస్తుంటే సూర్యభగవానుడు నువ్వు కాలే తింటావు కానీ నా ఎండను మాత్రం తట్టుకోలేవు, నువ్వుకి పడేస్తా అంటుండు. కాబట్టి ఇక నేను లేచేసి అట్లా ఒక రౌండ్ వేసుకొని వస్తా. ఈ కాయలన్నీ మా వాచ్మెన్ అయితే తీసేమంట, ఇట్లనే ఎవరికైనా లేని వాళ్ళకి ఇచ్చేస్తా. కాయలు ఉండే వాటికి వాళ్ళు విలువ తెలియదు కానీ కాయలు లేని వాళ్ళకి అవే కట్ చేసుకుని పప్పులు వేసుకుంటారండి. మంచిగా ఉన్నాయి కాయలు, ఇందుకే వదిలేసి ఇట్లా వెళ్ళాలి, చిన్న వదిలేసి జర పెద్ద పెద్దవన్నీ ఏరేసేయమంట. అయితే మామిడికాయలు అరమని మా వాచ్మెన్ పంపించండి, ఆయన వెళ్ళిండు. నేనైతే వెళ్ళి మెల్లగా అట్లా తిరుక్కొని వస్తా. నేను హనుమాన్ గురించి చెప్పేది అక్కడ ఆపేసిన కదా, చాలా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. ఇక ఏదో నేను మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో ఏదేదో వస్తుంటుంది, ఏదేదోకి వెళ్ళిపోతుంటుంది. అయితే నేను అదే చిన్నప్పటి నుంచి అట్లా అని చెప్పినా కదా. తర్వాత మావాడు నాకు 3 నెలల కడపండి, నెల తప్పగానే 3rd మంత్ 2 months అయిపోయి 3rd month పడ్డప్పుడు మా ఊర్లో నేను ఇట్లా పడుకున్న వరండాలో లోపల ఇక బయట బిడుగులో ఒక కోతి పై నుంచి ఒక కోతి తప్పక్కన కింద బిడుగులో. ఊర్లో ఎట్లుంటుంది, పెద్దగా ఉంటాయి కదా ప్రాంగణాలు, పెద్దగా ఎంత బిడుగు ఉంటుంది పెద్దగా. ఇక చుట్టూరు ప్రహరీ ఉంటుంది, ఇక అలా లోపల మంచాలు వేసుకొని అంతా ఇట్లా పడుకుంటుంటారు. అయితే నేను లోపల వరండాలో పడుకున్నా, బయట ఆ బిడుగులో ఒక కోతి ఇట్లా పడిపోయింది. పైనుంచి ఇట్లా తప్పక్కర పడ్డట్టుంది, అది రౌండ్గా ఇట్లా అయిపోయిందండి, చుట్టుపోయింది. ఇట్లా 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 అనుకుంటూ ఇట్లా రౌండ్ అయిపోయి కడుపులోకి పోయింది వెరైటీగా. పోయే వరకు నేను మా రాముని లేపి రాముడు ఇగో నా కడుపులోకి కోతిపోయింది అని ఇట్లా చెప్పిన.
చెప్తే నీకు అన్నీ ఇంత కళలు వస్తాయి, ఇంతగా చేస్తావే అది ఇది అని చెప్పిండు. ఇక సర్లే అనుకున్నా, అంతా ఇట్లా అయిపోయింది. తర్వాత మావాడు అదేంటిది 5th మంత్ హాస్పిటల్కి పోతా ఉండి స్కానింగ్ తీపియాలి, బేబీ కడుపులో ఎట్లుంది ఏంది అని అన్నారు. 5th మంత్లో బేబీ గ్రోతింగ్ గురించి స్కానింగ్ తీపిస్తాం కదా, ఆ స్కానింగ్ కోసం పోతా ఉంటే ఇక కుక్కలండి, అమ్మా ఇక్కడ కోడి పోయినట్టుంది, వాసన కొడుతుంది, గాలికి ఒక్కోసారి వస్తుంది అది. కుక్కలు ఊర్లో కుక్క ఒకటి, ఇట్లా చాలా కుక్కలు వచ్చినాయి. ఇది వచ్చి ముడ్డి పెట్టింది కరెక్ట్. ఎట్లా అర్థం చూడాలి, అరే మధ్యలో మళ్ళా ఇక కుక్కలు వచ్చినాయంటే ఊరు ఆరు బయట పోయే వరకు ఇక అన్నీ వెళ్ళిపోయినా. ఒక కుక్క మాత్రం వేరే ఊరికి, అంటే మేము ఒక 3 కిలోమీటర్లు నడిచిపోయిన తర్వాత బస్సులు ఉంటుండే, ఎనీ టైం బస్సులు. అదే ఊర్లో నుంచేమో పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం ఉంటుండే, పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ నైట్ ఉంటుండే. కొంచెం దూరం ఒక 3 కిలోమీటర్లు అంత దూరం వెళ్తేమో చాలా నుంచి నడిచిపోయిపోతేనేమో ఇక హైవేకి, తిరుపతికి కోడికి హైవే ఉంటుంది మధ్యలో, ఇక అక్కడికి వెళ్తేమో ఇంకా ఎప్పుడు ఉంటాయి అక్కడికి. ఇక 11:30, 12 ఆ టైంలో ఇట్లా వెళ్తా ఉన్నాం. అప్పుడు బస్సు ఉండదు, బస్సు 11 గంటలకి వచ్చిపోతుంది. పొద్దున్న 4, మళ్ళీ 9, మళ్ళీ 11, మళ్ళీ 3, మళ్ళీ 5, మళ్ళీ నైట్ 11 ఇట్లా ఉంటాయి. కార్లో పెట్టాలా అంటున్నావు? అక్కడ పెట్టు, మంచం పైన. ఇక అయితే అక్కడికి పోతా ఉన్నాం. ఆ మధ్యలో అక్కడికి పోతుంటే 11:30, 12 ఆ టైంలో, మధ్యాహ్నం టైంలో నేను మా రాముడే పోతుంటే ఇంకో కుక్క మా వెంబడే వచ్చింది. పోతుంటాయండి ఇంత పాము మధ్యలో, చిన్న పాము, నాగుపాము లెక్కనే. ఆ రోజు నాగుల చవితి, మా ఇంటి వెళ్ళి కూడా అది సుబ్రహ్మణ్య స్వామి నాగుల చవితికి పూజ చేసుకోవాలని మా అత్తమ్మ చెప్పేది. మా అత్తమ్మ చేస్తుండే నాగుల చవితికి పుట్టలో పాలు పోసి కొబ్బరికాయ కొట్టి ఇంట్లో అంతా సాఫ్ చేసుకొని ఇక నువ్వులతోని బియ్య పిండితోని అన్నీ ఇట్లా చేస్తుండే. నేను అవన్నీ చేయలేకపోయినా ఇంత పరమాన్నము ఇంత అవి ఇవి చేస్తుంటా. పరమాన్నం చేస్తా, అటుకులు అవి పెట్టి పాలు పోసి కొబ్బరికాయ కొట్టి గుడ్డు పెట్టి ఇట్లా చేసుకొని వస్తున్నాం. అయితే ఇంత పాము ఇట్లా వచ్చి ఇట్లా అని చూసి వెళ్ళిపోయింది. ఆ పాము ఇట్లా వచ్చినప్పుడు అండి, మరి ఆ రోజు నేను పుట్టకు పాలు పోయకుండా వెళ్తాను. ఆ రోజు నాగుల చవితి, కుక్క మా ముంగట ఉంది, నేను తర్వాత మా రాముడు ఉండి. ఇక చూసింది వెళ్ళిపోయింది. కుక్క ఇంకా ఆగిపోయింది, కుక్క చూడంగానే ఆగిపోతుంది కదా, అరుచుకుంటూ ఆగిపోయింది. ఇంకా పాము ఇట్లా చూసి పుస్తనే వెళ్ళిపోయింది. అరే ఏంది ఈరోజు నాగుల చవితి అన్న ఇట్లా అనుకొని సరేలే ఇక వెళ్ళిపోయినా, వచ్చినాక పోస్తాలే, వచ్చినా చూస్తాం. మళ్ళీ వచ్చినాక పెట్టినా అండి, వెళ్ళి వేరే దగ్గర ఊర్లో వేరే కాడ ఉంటుండే పుట్ట, దూరం ఒక చెట్టు కాడ ఆడికి పోయి పెట్టి ఇంత పాయసం ఏదో చేసుకుపోయి పెట్టి ముక్కొని వచ్చిన సాయంత్రం. ఇక పోతుంటే అక్కడ బస్సు కాడికి పోతే ఆ కుక్క మాతో వచ్చింది. ఇక రోడ్డు దాటుతుంది వస్తుంది. ఇక అట్లా 2 సార్లు దాటింది వచ్చింది. 3వసారి ఇక 2 సార్లు దాటి ఇటు వచ్చినప్పుడు మా రాముడు అంతకు ముందు రోజు కోడిని పోయించుండే, ఆ టికెట్లు జోబిలోనే ఉండే. ఇక అవి తీసిండు, సించుండు, ఇట్లా పోసిండు, దాని మీద పూజ చల్లినట్టు. ఎందుకు అట్లా చల్లుతున్నావు అంటే అది మా రాముడు చుట్టూరే కాళ్ళకి తిరుగుతుంది, కాళ్ళకి తిరుగుతుంది పోతుంది. ఇక అట్లా చల్లిండు, అట్లనే ఇక పోయింది. అది మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు గుద్దేసిందండి, స్పాట్ చచ్చిపోయింది. అసలు ఆ రోజు ఏమైందో ఏమో తెలియదు, మరి వచ్చే ఏమన్నా దోషం ఉంటే అట్లా పోయిందా లేకపోతే ఇట్లా తప్పించిందా, ఇట్లా అయింది. ఆ రోజు అట్లా అయింది. చాలా మందికి మీరు చూస్తే మీ లైఫ్లో ఇలాంటి సంఘటనలు చాలా ఉంటాయండి, దేవుడు సేవ చేసినవి. ఇగో ఇది పూతంతా రాలిపోయిందా, మరి అన్ని కాయలే ఉన్నాయి, పిందె దశకు వచ్చిందా? ఇవన్నీ పిందెలే నిలబడ్డా, అన్ని కాయలు అవుతాయి. అన్ని కాయలు దశకు వచ్చిందా? అన్ని కాయలు అయితే మంచిగా ఒక బుట్టడ కాయలు వెళ్తాయండి. అబ్బా అది ఇంద్రా స్వామి, ఏంది చిత్రం, మొత్తం పోతుండే తర్వాత మొత్తం వచ్చేసింది, రాలిపోయినట్టుంది. రాలిపోయా అక్కడక్కడ ఉంది కానీ ఇంతంతా రాలిపోయి. మరి నిన్న వచ్చిన చెట్లే పడిపోతే పూతుంటాదో. కాయలు కూడా మోత అండి,
చెట్లకి ఇదేదో అంటారు చూడు, ఉంటే అతివృష్టి లేక కానీ మా చెట్లు నేను ఎట్లనో అట్లా తింటేమో బగ్గడ గిన్నెడు తింటా, తినకపోతే ఎండగట్టుకుని ఉంటా. ఇగో ఇవి కాసినట్టు ఏమో ఇచ్చినప్పుడు కథ కాసినాయి, కాయనట్టు ఏమో కాసలేవు. కాయలు అయితే రసాలు పెద్ద పెద్ద అయినాయి కానీ పెద్ద పెద్ద కాయలేనాయి. నీళ్ళు ఇంత పైకి పారినాయా? మట్టి ఎడ వరకు వచ్చింది? నీళ్ళు ఇంత పైకి ఆగు అంతే చూడు మరి. ఎత్తి కట్టిరేమో, పైకి కింద పడిపోతే కట్టిండో లేదా కింద ఇవి తుంపర్లు పడుతుంటే మట్టి ఎగురుతుంది కదా మమ్మీ. ఈ చెట్టు కూడా పడిపోయింది అంటున్నా. ఇగో రాముడు, ప్రతి చెట్టుకి మంచిగా ఆ లాస్ట్ కొబ్బరి చెట్టుకి కూడా పెద్ద కర్ర కడితే జర్ర వంగుతుంది. ప్రతి చెట్టుకి అదే పనే. ఇగో వంగుతున్నాయి అన్నీ. ఇగో ఏడవ చెట్టు వంగిపోయింది. అంటు మాడగలిగాడు పెద్దగా అయినా స్టార్టింగ్లో తెంపితే పచ్చడి 2 3. అది వేరే చెట్ట మీది? మొన్న వచ్చిందేనా పూత? అదేనా? ఇదేంది ఇటు పడిపోయిందా ఇది? అయ్యో చెట్లు ఏంది సుడిగా, ఏ గాలి వచ్చింది? చెట్టు డ్యామేజ్ అయిందా? చీలింది. ఈ చెట్టు కూడా పడిపోయిందిగా. అయ్యో ఇగో ఫస్ట్ ఏం పని లేదు. ఫస్ట్ అన్నిటికీ ఒక్కొక్క కర్ర కడుతూ మంచిగా చూడమను. ఇగో పై నుంచి రమ్మను. ఇగో అది ఏది జీడి మామిడి చెట్టు, దానికి కూడా రబ్బర్ చెట్టు ఉందా, దానికి కూడా ప్రతి చెట్టు కొబ్బరి చెట్లు మినహా కొబ్బరి చెట్టు లాస్ట్ చెట్టు మాత్రం కట్టమను పెద్ద కర్ర వేసి. మిగతా అన్ని ప్రతి చెట్టు ఇవి చెక్ చేసుకుంటూ కట్టమను. ఇవి చూడండి గుత్తులు కాయలు. అయితే అండి చాలా ముచ్చట్లు ఉన్నాయి కానీ ఈరోజు నా కొడుకు ఒక్కో నిద్రపోయిందండి వేడికి. నాలో సగం నిద్రపోయింది, ఇంకొక ఇంట్లో వచ్చింది. అది నిద్రపోయే వరకు నేను నిద్రపోతాయి. వీడియో కూడా నిద్రపోతుంది, అయిపోతుంది ఆడికి. ఎడవరకు చెప్పినారా మర్చిపోతున్నా ఊరికే. ఇక మా వాడు అయితే అట్లయింది. అట్లా స్కానింగ్కి పోయించినాం. పోయేస్తే మా ఫ్యామిలీ అప్పట్లో మనం అడుగుతుంటే చెప్తుండే. అయితే బాబు అని చెప్పారు. అట్లా అయిపోయింది. తర్వాత నేను అది ఎట్లా ఎందుకైందో ఏమైందో ఏం దోషం ఉండేనో ఆ కుక్క అయితే చచ్చిపోయిందండి ఆ రోజు. ఇక ఇంటికి వచ్చేసినాం. అట్లా ఇట్లా అన్నీ అయిపోయింది. ఇక మావాడు పుట్టినాక 1 month లోపట బేబీ. జై హనుమాన్ సీరియల్ వస్తుండే అండి వారం దూరదర్శన్లో. జై హనుమాన్ సీరియల్ వస్తుంటే నేను అది వీక్లీ చూసేదాన్ని. అయితే ఇక ఆ రోజు మావాడు నిద్రపోతున్నాడు, కలలో జై హనుమాన్ సీరియల్ చూస్తున్నా. జై హనుమాన్ అని ఇట్లా వచ్చినప్పుడు హనుమాన్ ఇట్లా వస్తూ ఉంటుంది కదా, టీవీ ముంగట. టీవీ ఎక్కడ ఉంది, ఇట్లా ముందర కూర్చొని ఇట్లా చూస్తూ ఉన్నా కలలో. చూస్తూ ఉన్నా హనుమాన్ వచ్చిండు. జై హనుమాన్ సీరియల్ స్టార్ట్ అయ్యింది. ఇక వచ్చి టీవీలోంచి ఒక చెయ్యండి వచ్చి పట్టుమని బుగ్గ మీద పట్టుమని బీకి పిల్లోడు నోరు ఎండిపోతుంది, పాలు తాగిపోయావా అని. పాలు తాగిపోయి లేచి పిల్లోడు నోరు ఎండిపోతుందని కలలో దెబ్బ నాకు తగిలింది. లేచి అబ్బా అని ఇట్లా లేచి ఇట్లా చూస్తే వాడికి మొత్తం ఎండిపోయి ఇట్లా అంటుండు, ఆరిపోయింది, నోరు ఎండిపోయింది. వామ్మో ఇక అని చెప్పి ఇక హనుమాన్ నన్ను లేపిండని ఇంకా పాలు ఇస్తే ఎన్ని పాలు తాగి మంచిగా ఇట్లా పడుకుండు. ఇట్లా కొన్ని అండి చెప్తే అయితే మస్తు వింతగా ఇట్లా అనిపిస్తుంది. అదే కాదు చాలా చాలా వింతలు. ఇగో ఒకరికి ఇట్లనే మా వాళ్ళ దాంట్లోనే
ఒక ఇంట్లోకండి ఏ పోగానే ఏమో ఇంకా దయాల స్టోరీ లేకపోతాం. మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తా. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిన అనుకో అది ఇప్పుడు అవ్వనే అవ్వదు. ఇంకొక వీడియోలో చెప్తా దెయ్యం స్టోరీ. ఇది దెయ్యాలది. అది మీకు కావాలనుకుంటే అమ్మ నెక్స్ట్ పార్ట్ అని చెప్పి అందరు కామెంట్లలో పెట్టండి. రియల్గా దెయ్యం ఎవరు నమ్ముతారో నేనైతే నమ్ముతా. నేను హనుమాన్ భక్తురాలి. మళ్ళా కట్టర్ అంటే కట్టర్ పుట్టి నుంచి హనుమాన్ అమ్మ జై శ్రీరామ్ రామ అని ఎందుకంటా అంటే నా హనుమానికి రాముడు ఇష్టం కాబట్టి. ఎక్కడన్నా మా వాళ్ళు ఇట్లా అంటుండే పార్టీలో కానీ మా చుట్టాల్లో కానీ మా వాళ్ళు అందరికీ తెలుసు నేను హనుమాన్ భక్తురాలని. నేను హనుమాన్ భక్తురాలని నన్ను చూసుకొని నాకు మార్గదర్శకంగా పీపుల్స్ 1000 వేలల్లో హనుమాన్ భక్తులు అయిపోయారు. కొన్ని అయితే ఫ్యామిలీలు కట్టరైపోయారు. సాటర్డే ట్యూస్డే తినకుండా ఖచ్చితంగా నేనున్న టెంపుల్కి వెళ్తున్నానో వస్తున్నానో తెలియదు కానీ వీక్లీ వాళ్ళైతే వెళ్తుంటారు. అట్లా అయిపోయిందనమాట అది నన్ను చూసి. అయితే అట్లా జై శ్రీరామ్ అంటే రామ అంటే హనుమాన్కి ఇష్టం. అందుకే నేను రామ అంటుంటా. ఎక్కడైనా సరే పార్టీలో అది వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని జై శ్రీరామ్ అని పలకరిస్తుండే. ఇప్పటికీ నా పలకరింపు అట్లనే ఉంటుంది, అన్నీ అట్లనే ఉంటాయి. కాకపోతే మీరు యూట్యూబ్లో నేను తినేదే మీరు ఇట్లా చూస్తారు కాబట్టి మీకు ఇవే మాత్రమే మీకు తెలుసు. మనది కంటెంట్ ఇది కాబట్టి నేను కూడా ఇట్లా ఈ వేలోనే రావడం మీకు తెలుసు. కానీ నాలో అంటే నా కనపడనివి షేడ్స్ చాలా ఉన్నాయి. అంటే అన్నీ మంచివే. సేవా కార్యక్రమాలు అనుకోండి, పార్టీలో నలుగురికి ఏమైనా చేయడం అనుకోండి, మహిళలకి కౌన్సిలింగ్ ఇప్పించడం అనుకోండి, మహిళల్ని ఆర్థికంగా స్థిరంగా నిలబెట్టడం ఎట్లా, వాళ్ళు ఎట్లా ఉండాలి ఇట్లా అనుకోనివ్వండి, అట్లాంటివి చాలా ఉన్నాయి. చాలా పంచాయతీలు కూడా చేస్తుంటా నేను. ఇక మన యూట్యూబ్లో మనం ఏంటంటే నేను తినే స్టైల్ ఇష్టపడి మన కంటెంట్ని దీన్ని ఇష్టపడ్డారు కాబట్టి ఈ కంటెంట్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడన్నా ఒకటి వేరే పెడితే మీరు గమనించండి, వేరే పోవు. సరే మనం వాళ్ళకి ఇష్టమైంది అట్లా పెడుతుంటా, అన్నీ పెడుతుంటారు. ఇంకా మన వీడియోలు మన ల్యాండ్వి అవి ఇవి కొన్ని నిమ్మకాయలు నింపడం ఇవి కిందికి పడ్డదా అనుకున్నది. దీనికి కానిద్దాం. అరే దీని బరువుకి దీనికి కూడా అనుకున్నట్టుగా ఉంటలేదు. ఏంది చిన్నకాయ మగినట్టు అయింది. తెల్లగా ఎండకు కలర్ వచ్చింది. పెద్దకాయ పచ్చగా ఏం ఎండలు మమ్మీ. ఫస్ట్ ఏందన్నా అప్పుడు ఎండలో ఏం పడో నల్లగా కావాలి నిజం చెప్తా. అప్పుడు ఎండగాని కాదు మమ్మీ. అప్పుడు మనకి ఏం భయం లేదు కాబట్టి ఎండలు ఉన్నా కూడా తెలవలే. ఇప్పుడు భయం ఉంది. నిజంగానండి అప్పుడు మేము భయపడలే. ఎంత ఎండైనా ఎంత ట్యాన్ వచ్చినా ఎంత మారినప్పుడు భయపడలే. ఇప్పుడు భయపడుతున్నాం. ఎంత చల్లగా ఉందంటే ఈడరా చల్లగా ఉంది. చల్లని ఫీలింగ్ ఏడుంది చూడు కాయలు. ఈడైతే చల్లగా ఉందండి. మట్టి రావడంలా గట్టి రాళ్ళు ఎంత గట్టి చూడండి. తవ్వితే మళ్ళీ పుష్పు ఎండలేకపోతున్నారు అందరు కలిసి. ఎవరు ఎండకెందుకు పోతురు? దిగి ఆగమను. జరసేపు మన ల్యాండ్లోకి రమ్మని నీళ్ళు ఇచ్చి పంపిద్దాం. బోనీళ్ళు పోసి జరసేపు చెట్ల. ఇదేందో ఎండలో ఒక్కటి వచ్చింది వెనక. వచ్చిపోర్రి అది మమ్మీ వెనక నీ వెనక తుప్పాస్తుంది. టైగర్ వచ్చినా టైగర్ తను అడగవచ్చు జరసేపు. ఏడవరకు చెప్పినా ఏడవరకు చెప్పలే. ఏమైనా మనుషులు పిలిచే వరకు మాట్లాడినా అంట. ఇగో చూడండి మన చెట్టుని పెట్టి ఎంత దిష్టి కొట్టిందో ఏమో మన ఈ చెట్టు. ఇగో 7 వరకు మొత్తం ఇరిగిపోయిందండి. ఉత్త తోలు కరుచుకొని ఉందంట. తోలు కరుచుకొని ఉంటే మా రాముడు ఈ వాచ్మెన్ ఏం చేసిండంటే ఇగో ఇదేదో ఒక చిన్న తోలు కరుచుకొని ఉంటే ఇట్లా పెట్టి ఇట్లయితే కట్టిర్రు. ఇదైతే బతకదు. ఆల్రెడీ చెట్టు అయితే వాడిపోయింది నాన్న చెట్టు మొత్తం. ఈ చెట్టునైతే అండి మనం పెట్టి నుంచి కాయలు వచ్చింది.
ఇక పెట్టి 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 మరి ఏమైందో ఏమో, కాయలు కూడా తీసేస్తున్నా అండి. ఇదొకటి ఈ చెట్టు అయితే బాధాకరమైంది, మొత్తం ఇరిగిపోయింది. ఇగో మనకు చూడండి, ఒకటి మిర్చి చెట్టు ఇరిగిపోయింది, పనస చెట్టు ఇరిగిపోయింది, వాటర్ యాపిల్ ఇరిగిపోయింది, కొన్ని సపోటా వంగిపోయింటే కట్టిరు, మరి అది ఎట్లుంటుందేమో. ఇంకా 5-6 చెట్లు అయితే 3 చెట్లు అయితే కంప్లీట్ పోయినాయి. వీటిల్లో ఒకటన్నా వస్తుందేమో చూడాలి. మా వాచ్మెన్ చూడు ఇది కూడా తీసుకోలేడు, తీసుకేస్తా. ఇవో దూరం నేను తీస్తా, అంతా వాడిపోయింది కన్నా పోయిందమ్మా అది. మరి కింద కొమ్ము ఉంది, దాని నుంచి వస్తుందేమో మమ్మీ. కింద ఉన్నాయి కదా, వస్తుంది దాని నుంచి. కింద కొమ్మ నుంచి వస్తే మరి అది ఎందుకైనా తీసేస్తే వస్తాయి కదా. తీసేస్తే ఆ కింద నుంచి వస్తుంది, మళ్ళీ వెంటనే పెరిగిపోతాయి మమ్మీ, ఏం కాదు. ఇరిగిపోయిన దానికి కొన్ని రోజులు ఇట్లా వచ్చేస్తాయి కొమ్మలు బయటికి. కింద మరీ లోపల ఇరిగిపోతే డేంజర్, ఇంకా అది పోయినట్టే. సెంటర్లో ఇరిగిపోయింది. రాముడు, డాడీ రాముడు, ఒక కత్తి తీసుకురావా, కత్తి బుట్టి, కత్తి బుట్టి, బుట్టి కత్తి సుత్తి అంటుండా. బుట్టి బుట్టా బుట్టా తెస్తుండే, అదే తెస్తుండే. అబ్బా ఇగోండి, మన బిలవపత్రం అయితే మస్తు వచ్చిందండి. అబ్బా మొత్తం చిగుర్లు వచ్చేస్తాయి. పెద్ద బాగా వచ్చింది. బిలవపత్రం అయితే మస్తు చిగుర్లు వచ్చినాయి. ఫైనల్గా నాకు వీడికి రాగానే ఒకటి గుర్తొచ్చింది. ఈ బిలవపత్రం కూడా ఈడ పేరు చెప్పేసి అయితే ఒక ఆమె ఉందండి మా ఇంటి దగ్గర. మా ఇంటి దగ్గర మీన్స్ నాకు తెలిసిన వాళ్ళు, మన ఇంటి దగ్గర పక్క పక్కన ఫ్రెండ్స్లల్లో ఇట్లా ఉంటారు. అయితే ఆమె వాళ్ళ కూతురు రాగానే కూతురికి అన్నీ షేర్ చేస్తుందండి, ఇంట్లో విషయాలన్నీ. గో ఇట్లా కానీ మేము అది తీసుకోవాలనుకుంటున్నాం, ఇది చేద్దాం అనుకుంటున్నాం, ఇట్లా రా అట్లా రా అది ఇది అని చెప్పి కూతురికి అన్నీ చెప్తుంటుంది. కోడలికి చెప్పదు, కొడుకుతో షేర్ చేసుకోదు. అసలు ఎట్లంటే ఒక వింత, మీరు గమనించండి. నిజంగా ఇది షార్ట్లో చెప్తే మస్తు మందికి పోతుందేమో, నెక్స్ట్ షార్ట్లో కూడా చెప్తా. అయితే మన బిడ్డ ఏమో ఇంకొకరి ఇంటికి పోతుంది, ఆమెకేమో మనం అన్నీ షేర్ చేసుకుంటాం. ఇంకొక బిడ్డ ఏమో కోడల రూపంలో మన ఇంటికి వస్తుంది. అప్పుడు ఆ వచ్చిన బిడ్డతో పాటు మన కొడుకుని కూడా మనం అందరం చేసుకుంటాం. ఏం చెప్పం, వాడు కూడా పరాయిపోతాడు. మన బిడ్డను ఒక ఇంటికి ఇస్తేనేమో అల్లుడేమే కొడుకు గాడు కానీ దగ్గరకు గాడు కానీ ఇక ఆ బిడ్డకి అన్నీ ఇట్లా చెప్పడం చేయడం. నేను చెప్పడం సలహాలు సూచనలు ఏదైనా సరే చెప్పడం తప్పని నేను అన్నాను, కానీ ఏదైనా సరే ఏదైనా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కూడా కోడలు వస్తే ఇక ఆపేస్తారు. కోడలు రాగానే మాట్లాడుకోరు. ఇక అమ్మ వచ్చింది ఇట్లా మీ వదిన వస్తుంది అని. అట్లా ఎందుకంటే ఒక బిడ్డను పరాయి చేస్తారు. అది ఆ బిడ్డకు తెలుస్తుంది. మీరు సైకిల్ చేసుకోవడం, మీరు చెప్పుకోవడం, మాట్లాడుకోవడం ఎంత హట్ అవుతుంది, అసలు చాలా హట్ అవుతుంది. ఇంటికి వస్తే ఆడపిల్ల ఆమెనే వండి పెట్టాలి. అమ్మ ఏమైనా వండి పెడుతుందా? పక్కన కూర్చుంటుంది. ఒకవేళ వండి పెట్టినా 4 రోజులు వండి పెడుతుందని. కానీ తర్వాత వీలున్నందుకు ఉండేది కోడలు, అమ్మే ఉండదు కదా. కాబట్టి కోడలతోనే మంచిగా ఉండాలి. ఇక సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు. కోడలు రాగానే ఆపేస్తారు.
ఆమె లేకపోతే గుసగుస మాట్లాడుతుంటారు, ఆమె హర్ట్ అవుతుంటుంది. ఇగో అట్లంతా కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా సరే మీ బిడ్డను మంచిగా చూసుకోండి, అట్నే కోడల్ని కూడా బిడ్డలాగా చూసుకోండి మంచిగా, అప్పుడే మంచిగా ఉంటుంది. చాలామంది చాలా మంచిగా ఉన్నారు, నా వరకు అయితే చాలామంది ఇట్లా మారీలు చేస్తున్నారు ఇట్లు, కానీ కొంతమంది అయితే అట్లనే ఉన్నారు. ఇంకా అలాంటి కంప్లైంట్స్ మన దగ్గరికి వస్తూనే ఉన్నాయి. అందుకే నేను మళ్ళీ చేసుకున్నా. అయితే ఇది షార్ట్గా ఈ ముచ్చట కూడా మీతో షేర్ చేసుకుంటా. నేను కత్తి తెమ్మంటే సుత్తి వచ్చింది చూడండి, కత్తి సుత్తి. మావాడికి అంటే కత్తి అని అనుకున్నాడు, కానీ కత్తి సుత్తి 2 వచ్చింది. అయితే ఈరోజు వీడియో ఎంత అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మా వాచ్మెన్ కుకింగ్తో, చిన్న ఫిష్తో కుకింగ్తో నేను ముంగటికి వస్తా. అప్పటి వరకు బాయ్. వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.